ఇప్పటి వరకు మనము ఆత్మతో సత్యంతో దేవుని నామాన్ని ఆరాధించాము. తిరిగి మన సాక్ష్యం ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికై బలలో చేయి వేయడానికంటే ముందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలను మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలను మార్చి చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబోటకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. చిన్న మాట ప్రభు సాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పాదముల కొందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క ప్రభు దినమున మరొకసారి మీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆరాధన వర్తమానంలో తోడుగా ఉన్నారు తండ్రి, మరి సహాయం చేశారు. ప్రియులందరూ కూడా ఆరాధించడానికి సహాయపడ్డారు. అందును బట్టి వందనములు. తిరిగినైనా మరి బలలో చేవేనా ఇంటుండగా తండ్రి ప్రభా, మరి చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. నన్ను మరుగు చేసి మీ స్వరమును వినిపించి తండ్రి ప్రభా, మరి విన్నటువంటి మాటల ద్వారా సిద్ధపాటు కలిగినైనా తను యోగ్యంగా బలలో చేయవేటకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 21వ అధ్యాయం మనం చివరి భాగాలను చదువుకున్నాము. ప్రారంభంలో మరి మొదటి 4 వచనాలలో కానుక పెట్టే బీద విధవరాల యొక్క ప్రస్తావన అక్కడ కనబడుతుంది. 5వ వచనం నుంచి మనం చదువుకున్న వాక్య భాగం వరంతా కూడా మరి యేసుక్రీస్తు ప్రభు రాకడను గూర్చినటువంటి సూచనలు, హెచ్చరికలు, జాగ్రత్తలు, అప్పుడు జరగబోయేటువంటి సంఘటనల గురించి ప్రభు ఆ దినాలలోనే మరి హెచ్చరించినట్లుగా చూస్తుంటున్నాం. ప్రత్యేకంగా మనం చదువుకున్న భాగంలో ఇప్పుడున్న పరిస్థితులు కనబడుతుంటున్నాయి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లోకంలో ఉన్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆ పరిస్థితులు సంభవించినప్పుడు నేను ఏ రీతిగా ఉండాలి, మనము చేయాల్సినటువంటి పని, విధి ఏంటిదనేది అక్కడ ప్రభు ఆ దినాలలోనే మనకు మరొక హెచ్చరికను లేకుంటే ఒక జాగ్రత్తను అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున. ఇప్పుడు లోకంలో ఈ పరిస్థితులే కనబడుతున్నాయి. అంటే తిండి వలన అంటే ఆహారం కోసం, కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం పడరాని పాటలు పడుతున్నారు కదా. అంటే ఆహారం మానవునికి కావాల్సిందే, కానీ మనకు ఎంత ఆహారం కావాలో అంతవరకే సమకూర్చుకోవడము అది ప్రయోజనకరము, ఆశీర్వాదకరము. ఇశ్రాయేలీయుల అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మోషే పైన సనుక్కుంటారు, మేము ఐగుప్తులో కాకరకాయలు, కీకరకాయలు అన్నీ తిన్నాము, మాకు మాంసం ఉండే, సమృద్ధిగా ఆహారం తిన్నాము, మాకు ఈ అరణ్యంలో ఆహారం లేదు, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చామని సనుక్కుంటారు. మరి ఆ విషయము మోషే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు. కానీ మన్నాను కురిపించినప్పుడు దేవుడు అది ఏ దినముకు ఆ దినం మాత్రమే దాన్ని
కూర్చుకోవాలి. ఇంకా ఎక్కువ తీసుకున్నట్లయితే అది ఉండదు, ఏమైపోతుంది, పాడైపోతుంది. కాబట్టి నీవు నేను కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాటి విషయాలపైన ఎక్కువగా మన యొక్క దృష్టి కానీ మన తలంపులు కానీ ఉండకూడదు అనేటువంటి హెచ్చరికను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కొండమీది ప్రసంగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలను తెలియపరుస్తాడు. ఏమి తిందుమో, ఏమి తాగుమో, ఏమి ధరించుకుందుమో అని వాటిపైన మీరు ఆలోచన కలిగి ఉండకండి. ఎందుకంటే అవన్నీ కావాలని ఏంటంట మన పరలోకపు తండ్రికి తెలుసు. మనకు ఏ సమయంలో ఆహారం కావాలో, ఏ సమయంలో మనకు అంటే కావాల్సినటువంటి అవసరత ఏందో మనకంటే ముందుగా దేవునికి తెలుసు. మనం చేయాల్సింది మత్తయి సువార్త 6:33 రాయబడుతుంది కదా, మొదటగా మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అంటే మనకు ఆహారం కావాలా, వస్త్రాలు కావాలా, ఉద్యోగం కావాలా, పిల్లల వివాహాలు కావాలా, ఏదైనా కావచ్చు, తగిన సమయమందు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనం చేయాల్సింది ఏంది? కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రీతిగా ఉన్నప్పుడు నీవు నేను కూడా వాటిపైన ధ్యాస కలిగినటువంటి వారంగా ఉండకూడదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంటున్నాడు. మీ హృదయం ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. చక్కటి మాట రాబడ్డది ఇక్కడ, మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఆ దినం వస్తుంది, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు దినము వస్తుంది. ఆ సమయంలో మనం ఏ రీతిగా ఉండాలి? ఎవరికో జాగ్రత్తలు చెప్పడము, ఎవరికో హెచ్చరికలు చేయడం కాదంట. ఏంటంట, నా విషయం నేను, మీ విషయమే మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆ దినములు నిలబడడానికి. అక్కడ రాయబడ్డది కదా, ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఒక ఈ బోధనలోనే కాదు, నిజామాబాద్లోనే కాదు, తెలంగాణనే కాదు, భారతదేశమే కాదు, అమెరికా, రష్యానే కాదు, ప్రపంచం అందట, అంటే భూమి అందంతటా రాయబడ్డది. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లు ఒక దినము రాబోతుంది. ఆ దినము నీవు నేను తప్పించుకునేటువంటి స్థితిలో ఉండాలంటే అక్కడ ఒక మాట రాయబడ్డది. ఏం రాయబడ్డది అక్కడ చూడండి, జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఏంటంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండేటువంటి వారంగా ఉండాలి. ఆ దినం మనము ఒకవేళ సజీవులుగా ఉంటామో లేదో తెలియదు. సజీవులుగా ఉన్నట్లయితే మనం వాటిని తప్పించుకోవాలంటే మన విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త లేకుంటే, అంటే అశ్రద్ధ, అజాగ్రత్త కలిగి ఉంటే పరిశుద్ధ లేఖనాలలో అనేక సందర్భాలు మనకు కనబడతాయి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం కనబడుతుంది. తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు అజాగ్రత్త వలన, అశ్రద్ధ వలన చాలా కోల్పోయాడు. తండ్రి ఒక ధనవంతుడు, ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడు. మరి చిన్న కుమారునికి ఎందుకో ఒక ఆలోచన కలిగింది. ఏమని? ఆస్తిలో నా వాట నాకు కావాలన్నటువంటి ఆలోచన కలిగి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చేయి, నా వాట నాకు ఇచ్చేయని. చూడండి, తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు అడిగినప్పుడు ఏ తండ్రి కూడా అంత సులభంగా ఆస్తిని పంచి ఇవ్వడు. తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెప్పొచ్చు, హెచ్చరిక చేయొచ్చు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పొచ్చు. అయినా కూడా కుమారుడు వినలేదు. ఎందుకు అంటారు కదా, మొండి పట్టు పడతారని. వాడు మొండి పట్టు పట్టాడు, సాధించుకున్నాడు. చివరికి తండ్రి కూడా ఆ కుమారునికి రావాల్సిన వాటనిచ్చి వదిలించుకున్నాడు. అంటే వినడం లేదు కాబట్టి తండ్రి ఆ పని చేశాడు. ఆ వాటా తీసుకున్న తర్వాత కుమారుడు ఏం చేశాడు? అదే ప్రదేశంలో ఉంటే, అదే గ్రామంలో ఉంటే
సొంత ప్రదేశంలో ఉంటే ఎంజాయ్ చేయలేడు, అనుకున్నది సాధించలేడు. కాబట్టి ఏం చేశాడు? దూర ప్రదేశంలోకి వెళ్ళిండంట. దూర ప్రదేశంలోకి వెళ్ళి తను అనుకున్న రీతిగా జీవించిండు, తన ఇష్టం వచ్చినట్లు జీవించిండు. ఎందుకంటే చేతిలో కావాల్సినంత ధనం ఉంది, అడిగేవారు లేరు, ఏది కావాలంటే అది చేయొచ్చు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. స్నేహితులు ఉన్నారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపున అనేటువంటి మాట రాయబడ్డది. చూడండి, మరి ఆ కుమారుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనము కావచ్చు, తను తీసుకెళ్ళిన సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు. పెద్దలు అంటారు కదా, కూర్చొని తింటే కుండలైనా కూడా కరిగిపోతాయి, ఉండయి. మనకు ఉన్నదాన్ని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి, దాన్ని రెట్టింపు చేయాలి. కానీ కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర తీసుకున్నటువంటి ఆ ఆస్తిని తీసుకొని ఇష్టానుసారంగా దూర ప్రాంతమునకు వెళ్ళి, అక్కడ ఒక మాట రాయబడుతుంది, ఏమంట? దుర్వ్యాపారం వలన. ఏం వ్యాపారం అంట? దుర్వ్యాపారం వలన ఏం చేశాడు? ఆ ఆస్తినంతా ఖర్చు చేశాడు. చేతిలో డబ్బులు లేవు. ఒక దినమైంది, 2 దినమైంది, 3 దినాలైనాయి. ఎన్ని రోజులు ఉండగలుగుతాడు మనుషుడు ఆహారం లేకుండా? ఒక దినం ఉండగలుగుతాడు, 2వ దినం ఉండగలుగుతాడు, 3వ దినం ఏమవుతుంది? యవనస్తుడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఆకలిగా ఉంటుంది. ఆ సందర్భంలో ఎందుకంటే స్నేహితులు విడిచి వెళ్ళారు, చేతిలో ఉన్నటువంటి ధనం అయిపోయింది. అప్పుడు తన పరిస్థితి ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ముఖము చాలదు. ఎందుకంటే తనకు రావాల్సిందంతా తీసుకొని వచ్చాడు. ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఏం చేశాడు? ఒక పందులు కొట్టు, అంటే ఆ పందులను మేపడానికి ఒక యజమాని దగ్గర కొలువు కుదుర్చుకున్నాడు. చూడండి, ధనవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్త లేకుంటే, అశ్రద్ధగా ఉంటే జరగబోయేటువంటి సంఘటన. ఆ పందులు మేపే ఆ కొలువు కుదిరిన తర్వాత పందులు మేపుతూ మేపుతూ ఆ ఆకలికి ఏమైపోయింది? తాళలేకపోతున్నాడు. తనకు మరి ఆహారం లేకుంటే ఎన్ని రోజులైందో తెలియదు. ఏమనుకున్నాడు? ఆ పందులకు వేసేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. ఆ పొట్టు దగ్గరికి వెళ్ళాడేమో, ఆ పొట్టు తిందామని చేత్తో తీసుకున్నాడేమో. అప్పుడు తనకు తండ్రి గుర్తొచ్చాడు. చూడండి, మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, మన ఇంట్లో అన్ని సంతోషాలు ఉన్నప్పుడు ఏమైతే మనము మన ఇష్టానుసారంగా ఉంటాం, ఎవరి మాట వినం. కొన్ని సందర్భాల్లో దేవుని కూడా లోబడం. మనం ఏదనుకుంటే అది చేస్తాము, ఏదంటే అది ఉన్నది మన చేతిలో కాబట్టి ఇష్టానుసారంగా జీవిస్తాం. ఎప్పుడైతే అనారోగ్యం కలుగుతుందో, ఎప్పుడైతే ఆర్థిక భారములు కలుగుతాయో, లేకుంటే కుటుంబంలో ఏదైనా వెలితి సంభవిస్తుందో, ఏదైనా జరగకూడని సంఘటన జరుగుతుందో, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఒక పాట పాడతాడు భక్తుడు, బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమ అనేటువంటి పాటలో దేవుని బాసిన లోకంలో చావుయే కాపురం ఉండే కదనటువంటి మాటను వాడతాడు. ఏంటంట? దేవుని బాసిన లోకంలో చావుయే కాపురం ఉంటుంది. ఆ కుమారునికి అన్నీ అయిపోయిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను ఈ పందులో పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాను, కానీ నా తండ్రి ఇంట పనివారికి సమృద్ధిగా ఆహారం ఉంది. తర్వాత చదవండి లూకాసు వార్త 15వ అధ్యాయము. ఏంటంట? తన తండ్రి ఇంట పనివారికి సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. ఈయన కూడా పనికి కుదుర్చుకున్నాడు, కానీ ఆహారం లేదు, ఉన్నదంతా అయిపోయింది. అక్కడ ఒక మాట రాయబడుతుంది, చూడండి, చదువుదాం ఆ మాట. 17వ వచనం, 15వ అధ్యాయము 17వ వచనము. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం.
చదవండి, అందరం కలిసి చదువు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఎప్పుడు గుర్తొచ్చాడు తండ్రి? చేతిలో ఏం లేనప్పుడు, కడుపులో ఆకలి అవుతున్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని వచ్చేటప్పుడు అన్నీ మర్చిపోయాడు. అక్కడ ఉంటే బాగోదనుకున్నాడు, దూర ప్రాంతంలో ఉంటే బాగుంటాననుకున్నాడు. అప్పుడు 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూడండి, జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత మనము ఆలోచన చేస్తాం. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరి మాట వినం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు హెచ్చరించాడు ఏమని? మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున. ఆయన దూర ప్రాంతం వెళ్ళి ఇష్టానుసారంగా తింటా అనుకున్నాడు. తర్వాత ఒక మత్తు, స్నేహితుల మత్తు కావచ్చు, ఇంకా ఏదైనా మత్తు కావచ్చు. అంటాం కదా, వాడు పలానా మత్తులో ఉన్నాడు, ఎవరి మాట వినడు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మత్తులోకి వెళ్ళిపోతారు. కానీ నీవు నేను దేవుని నామమును ఎరిగినటువంటి వారంగా ఏం చేయాలంటే మనము మన విషయమే మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎవరి విషయం వారు. ఎందుకంటే మనం బలలో చేవేస్తున్నామంటే మన సాక్ష్యమును సంఘంలో ప్రకటించడం. నీవు నేను యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ మాదిరిలో మనము జీవిస్తున్నామని ప్రకటించడం. ఆ రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షారసము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తానికి, పవిత్రమైనటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉంది. అందులో నీవు నేను పాలు పంపులు పొందుతున్నామంటే, చేయి వేస్తున్నామంటే, నీవు నేను కూడా ఆయన జీవించినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అదే కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అక్కడ మాట రాయబడుతుంది కదా, అంటే ఆయనే ఆ మాట చెప్పేటప్పుడు, అంటే నీవు నేను ఏ రీతిగా ఉండాలో దీనిని చేయనప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడనేటువంటి మాట రాయబడుతుంది. ఏంటంటే మనం బల్లలో చేయి వేస్తున్నప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరణం, ఆయన పాపం లేనివాడుగా ఈ లోకంలో జీవించాడు. నీవు నేను ఏ రీతిగా జీవిస్తుంటున్నాం? ఆయనకు తీర్పు జరుగుతున్నప్పుడు ప్రధాన యాజకుల దగ్గర, పిలాతు దగ్గర, హేరోదు దగ్గర తీర్పు జరుగుతున్నప్పుడు మరి పిలాతు అయితే ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. తన భార్య తనతో చెప్పింది ఏమని? ఈ పొద్దు నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఏమన్నది? ఆయనే నీతిమంతుడని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆయన పాపం లేనటువంటి వాడు. మరి నీవు నేను కూడా ఈ లోకంలో ఆ రీతిగా జీవించాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే అక్కడ మాట రాయబడ్డది ఏమని? కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు. దానికి ఫుట్నోట్లో కింద మాట రాయబడ్డది కదా, ఏమని? పాత్రులమని ఎంచబడునట్లు. ఆయన దగ్గర నిలబడడానికి మనకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. కానీ ఆయన మనల్ని ప్రేమించి కనికరించి ఎన్నికలేనటువంటి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనము ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. లోకంలో ఎంతోమంది ఉన్నారు, గనులు, ఐశ్వర్యవంతులు, అందం కలిగినటువంటి వారు, చదువు సంధ్యలు కలిగినటువంటి ఎంతోమంది ఉన్నారు. వారికంటే మనము శ్రేష్ఠులమని కాదు. కానీ ఒక మాట రాయబడుతుంది కదా కొరింథీ పత్రికలో, చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. అంటే దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. 27వ వచనం, 1వ అధ్యాయం 27వ వచనము, కలిసి ఉన్న 27, 29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినంట? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులైనటువంటి వారు. అందుకే అక్కడ అన్నాడు, శక్తి కలిగి ఉండాలి. మనం బలహీనులమే, కానీ ఆ శక్తిని ఇచ్చేది దేవుడు. కాబట్టి ఆ శక్తి నీవు నేను పొందాలంటే ఎల్లప్పుడూ మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా, నీ విషయమై నీవు, నా విషయం నేను జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ చిన్న కుమారుడు జాగ్రత్త లేడు కాబట్టి తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. తిరిగి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, అంతకంటే ముందు దాని అర్థం ఏంది, వానికి బుద్ధి లేదని అర్థం. మనం కూడా అనేక మార్లు బుద్ధి లేని పనులు చేస్తాం కదా, బుద్ధి లేనటువంటి వారిగా జీవిస్తాం. అందుకే కొలస్సీ పత్రికలో రాయబడేది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. మనం బుద్ధి లేని వారమే, కానీ ఆయన యందు ఏమున్నాయంట, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. అందుకే ఏంటంట, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. చివరి మాట, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడినటువంటి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనలో తగ్గింపు ఉండాలి. దేవా, ఎన్నిక లేని నన్ను ఏర్పాటు చేసుకున్నావు, కాబట్టి ఏర్పాటు చేసుకున్న ఆ జీవితాన్ని నేను కొనసాగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2:12 రాయబడుతుంది, దేవుడు మనకు అనుగ్రహించిన సొంత రక్షణను ఏంటంట, భయముతో వణుకుతో కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. మన జీవితం లోకంలో ఉన్నటువంటి మనుషుల వలె కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అందునిమిత్తమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందునిమిత్తమే మనల్ని ప్రత్యేకపరిచాడు, అందునిమిత్తమే ఆయన నా సొత్తైన ప్రజలు అంటున్నాడు, అందునిమిత్తమే రాజులైన యాజక సమూహం అంటున్నాడు. మరి నీవు నేను ఎలాంటి జాగ్రత్తలు కలిగి జీవిస్తుంటున్నాం, ఏ విధంగా జీవిస్తుంటున్నాం అంటే, ఒక ప్రభు దినము దేవుని మందిరానికి వచ్చినప్పుడే యథార్థంగా, సత్యవంతులుగా, పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? లోకంలో ఉన్నప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఏ రీతిగా ఉండాలంటే మనము ఒకే రీతిగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న మాదిరిగా ఉండాలి. ఆ సంఘటనలు జరగబోతాయి. ప్రభు రాకడలో అనేక సంఘటనలు జరగబోతాయి. వాటిని తప్పించుకోవాలంటే మనకు శక్తి చాలదు. కానీ ఆ శక్తి ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది? మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు? ఒకటి జాగ్రత్త అన్నాడు, రెండవది మెలకువగా ఉండండి అన్నాడు, మూడవది ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి అన్నాడు. మెలకువ చాలా అవసరం. మెలకువ లేకుంటే ఏమైపోతాము? ఈ దినం నేను దాదాపు 3 గంటలకు లేచినాను. నాకు నిన్న సాయంత్రం 4 గంటలకు చెప్పాడు జేమ్స్ కరుణాకర్ అన్న బోధన వెళ్ళాలని. 4:30కు ఒక బస్సు, 5 గంటలకు ఒక బస్సు ఉంటుందని చెప్పాడు. 5 గంటల బస్సుకి వెళ్తే చాలా కష్టమవుతుంది కాబట్టి 4:30 బస్సును క్యాచ్ చేయాలని చెప్పాడు. 4:30 బస్సును క్యాచ్ చేయాలంటే నేను ఇంటికాడ దాదాపు 3:45కి వెళ్ళాలి. 3:45కి వెళ్ళాలంటే 3 గంటలకు లేచి సిద్ధపడాలి. ఒకవేళ నేను మెలకుగా లేననుకోండి, ప్రతిదినము పడుకున్న మాదిరిగానే పడుకుంటే ఏమైపోతుంది? నేను బస్సును క్యాచ్ చేయలేను, పరిచర్యలో పాలపంపులు పొందలేను. మెలకువ లేకుంటే ఏమైపోతాం? మనము కోల్పోతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు కనబడతారు కదా. 5 మంది బుద్ధి కలిగినటువంటి వారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. సాధారణంగా 10 మంది కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు, సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుని రాకడ కోసం కనిపెట్టారు. కానీ ఏమైంది? అక్కడ ఆలస్యమైంది. పెళ్లి కుమారుని రాకడ ఆలస్యమైంది. కాబట్టి ఎంతసేపు కనిపెడతారు? మానవులం కాబట్టి మనకి ఏమైపోతుంది? శరీరం బలహీనత కాబట్టి నిద్ర వస్తుంది. వారు కూడా నిద్రలోనికి జారుకున్నారు. మధ్యరాత్రి అయింది. అప్పుడేమైంది? పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నటువంటి కేక శబ్దము వినబడ్డది. వీళ్ళు వచ్చినటువంటి పని ఏంటి? పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. కాబట్టి ఆ కేక ఎప్పుడైతే వినబడ్డదో వీరు సిద్ధపడాలి.
సిద్ధపడాలంటే ఏం చేయాలి? దివిటీలను వెలిగించాలి. దివిటీలను వెలిగించాలంటే వారు వచ్చేటప్పుడు 10 మంది దివిటీలు తీసుకొని వచ్చారు. 10 మంది కూడా ఆ దివిటీలు వెలిగించారు, నిద్రపోయారు. తిరిగి వాటిని ఏం చేయాలి? వెలిగించాలంటే 5 మంది దగ్గర ఏముంది? ఆ సిద్ధెలలో నూనె అయిపోయింది, సిద్ధపాటు లేదు. అప్పుడు వీళ్ళు వెళ్ళి తక్కిన 5 మంది దగ్గర అడుగుతున్నారు, మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వండి అని. వాళ్ళు చక్కటి సమాధానం చెప్తారు. ఏమని? అది మీకును మాకును సరిపోదు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిరనుకోండి, అది చివరి దాకా వెలగలేదు, వీరు ఎదుర్కొనలేరు, వారు ఎదుర్కొనలేరు. కాబట్టి మీరు సావుకారుల దగ్గరికి వెళ్ళి షాపుకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని అన్నారు. పాపం ఆ మధ్యరాత్రి వారు ప్రయాసపడ్డారు. షాప్ ఎక్కడుందో, ఎంత దూరం ఉందో వెళ్ళిండ్రు. మొత్తం మీద నూనె సంపాదించారు, వచ్చారు. కానీ వారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే సమయంలో ఏమైపోయింది? పెళ్లి కుమారుడు వచ్చిండు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, నూనెలలో అదనంగా అంటే సిద్ధెలలో అదనంగా నూనె తెచ్చుకున్నారో వారు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. పెళ్లి కుమారునితో పాటు గదిలోనికి అంటే లోపలికి ప్రవేశించారు. ఏమైంది అక్కడ? తలుపు మూయబడ్డది. తలుపు ఒకసారి మూయబడిన తర్వాత ఇంకా తీయడము కష్టం. అప్పుడు వచ్చి వారు అంటున్నారు, అయ్యా మేము కూడా వచ్చాము. ప్రయోజనం లేదు. ఏం లేదు వారి దగ్గర? జాగ్రత్త లేదు, మెలకువ లేదు, సిద్ధపాటు లేదు. వాళ్ళు కూడా వారితో వచ్చారు. వారి ఆలోచన బాగానే ఉంది, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలనే ఆలోచన బాగానే ఉంది. కానీ దానికి కావాల్సిన క్రమం అంటే సిద్ధపాటు అంటాం కదా, జాగ్రత్తగా. ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎంత సిద్ధపడతాం మనం? అంటే అందరికంటే మంచి కనబడాలని గొప్పగా సిద్ధపడతాం. మరి ప్రభువును ఎదుర్కోవాలంటే ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన దగ్గర నిలవబడడానికి మనం యోగ్యులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనల్ని జీవింపజేశాడు కాబట్టి ఆ జీవంతో మనం ఆయనను ఎదుర్కోవాలి. ఆయనను ఎదుర్కోవాలంటే మనం జీవిస్తున్నటువంటి జీవితము ప్రభువు మాదిరి జీవితాన్ని కలిగి ఉండాలి. అక్కడ 5 మంది కన్యకలు లోపలికి ప్రవేశించలేకపోయారు. నీవు నేను కూడా ప్రతి ప్రభు దినము దేవుని మందిరానికి వస్తుండొచ్చు, ఆరాధిస్తుంటుండొచ్చు, ప్రార్థిస్తుంటుండొచ్చు. కానీ నీ జీవితం నీకు తెలుసు, నా జీవితము నాకు తెలుసు. 2వ దినవృత్తాంతములు 16:9 రాయబడుతుంది. అక్కడ యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఎవరిని బలపరచుటకై? యథార్థవంతులను. అందరినీ కాదు. ఎవరిని బలపరుస్తాడంటే దేవుడు? యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆ సంచారం చేస్తున్న సమయంలో నీవు నేను యథార్థవంతుడిగా లేకుంటే మనం కూడా ఏమైపోతాము? ద్వారం తలుపు మూయబడుతుంది, బయటనే నిలబడతాం. అప్పుడు మనము ఎన్ని అరుపులు అరిచినా, ఎన్ని కేకలు చేసినా, అయ్యా నేను ఆరాధించాను, వాక్యం చదివాను, ఏది చెప్పినా కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో క్రమంగా రాయబడుతుంది. అక్కడ నేను ప్రవచించాను, అద్భుతాలు చేశాను, స్వస్థతలు చేశాను, ఏం చెప్పినా కూడా అక్కడ ఏం లేదు. దేవుని చిత్తం మనలో లేకుంటే ఏమన్నాడు అక్కడ 7:21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయవాడే ప్రవేశిస్తాడు. ఏం చేయాలి మనం ఈ లోకంలో? దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. మెలకువ, జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకునేటువంటి వారంగా. అందుకే 1 కొరింథీ పత్రిక అక్కడ ఆ బల్ల క్రమంలో చెప్తాడు కదా, ప్రతివాడును తన్ను తాను పరీక్షించుకొని యోగ్యముగా అందులో చేయవేయాలి. ప్రతివాడు ఎవరికి వారే మనల్ని మనము పరీక్షించుకునేటువంటి వారు. మనకు మనమే జాగ్రత్తగా. రక్షణ ఎవరిది వారికే, వ్యక్తిగతం అది. మా డాడీ పాస్టరు, మా డాడీ రెవరెండ్, మా డాడీ, మా తండ్రి అది ఇది అని చెప్తే మీ తండ్రి జీవించిన జీవితాన్ని బట్టి ఆయన ప్రవేశిస్తాడు. ఆయనకు నిత్య జీవం ఉంటుంది. నీ జీవితాన్ని బట్టి నీకు నిత్య జీవం ఉంటుంది. నా జీవితాన్ని బట్టి నాకు నిత్య జీవం ఉంటుంది. కాబట్టి మనము ఈ లోకంలో రక్షణ పొందినటువంటి ఆ యొక్క క్రమం ఏంటంటే మనము నిత్య జీవంలో ప్రవేశించాలంటే మనము
ప్రభు రాకడ సమయంలో మనము శక్తి కలిగినటువంటి వారంగా యోగ్యులంగా నిలబడాలంటే ఎంతో కష్టపడాలి. అంటే విశ్వాస జీవితము అంత సులభమైనటువంటిది కాదు, శ్రమలతో కూడుకున్నటువంటిది. అపోస్తుడైనటువంటి పౌలు ఆయన అంటే ప్రభువులోనికి రావడానికంటే ముందు ప్రభు చెప్తాడు, ఆయన నా కోసం ఎన్నో శ్రమలను ఎదుర్కొనవలసి ఉందని. నిజంగా అపోస్తుడైనటువంటి పౌలు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. ఒక లిస్ట్ ఉంటుంది కొరింథీ పత్రికలో, ఆ లిస్టు చదివినప్పుడు చాలా బాధేస్తుంది. అవన్నీ కూడా ఆయన ఎందుకు భరించాడంటే కేవలము ప్రభు పరిచర్య నిమిత్తము, అనేకుల రక్షణ నిమిత్తము, అనేకులను దేవునిలోనికి నడిపించడానికి, అనేకులను నిత్య జీవంలోనికి నడిపించడానికి. కానీ మనమేమవుతున్నాము, మనల్ని మనమే సరి అయిన క్రమంలో నడిపించుకోలేకపోతున్నాం, నిలబడలేకపోతుంటున్నాం, తప్పిపోతుంటున్నాం. వాటన్నిటికీ కారణము అశ్రద్ధ, అజాగ్రత్త. కాబట్టి నీవు నేను దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుని కోసం మన సొంత రక్షణను కాపాడుకుంటూ, భయముతో వణుకుతో మనల్ని మనము పరీక్షించుకుంటూ యోగ్యంగా అందులో చేయవేయాలంటే మనము ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ మాదిరి, ఆ క్రమంలో మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. మనం చెప్పగలుగుతామా మన వెనుక ఉన్నటువంటి వారికి? మన పిల్లలకు చెప్పగలుగుతామా? మన సహోదరులకు చెప్పగలుగుతామా? అంటే అంత యథార్థంగా మనం జీవించినప్పుడు ఆ మాట వారికి మనం చెప్పగలుగుతాం. వారి ముందట మనం ఎక్కడైనా తప్పిపోయినాం అనుకోండి, వారికి ఆ మాట మనం చెప్పలేము. ఎందుకంటే వాడు ప్రశ్నిస్తాడు మనల్ని, నువ్వు పలానా రోజు ఆ మాట మాట్లాడినావు కదా అంటాడు. కాబట్టి మన జీవితాన్ని ఒక క్రమంలో, దేవుని మార్గంలో, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖనాల ఆధారంగా, ఆ కీర్తన మొదటి కీర్తనలో రాయబడుతుంది కదా, అతడు చేయనదంతయు సఫలమగనటువంటి మాట రాయబడుతుంది. ఎప్పుడు సఫలమవుతుంది అతడు చేయనది? మనం అది పట్టుకొని ఏమనుకుంటాం, అది మనకు ఆశీర్వాదం అనుకుంటాం. మనం చేసేదంతా సఫలమవుతుందంట. ఒక రోజు కొందరు ఏం చేస్తారు, బయటికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని ఒక వచనం చదువుకొని వెళ్ళిపోతారు కదా. పొరపాటున ఆ వచనం కనబడ్డది అనుకోండి, ఆయన వేరే ఒక పని మీద వెళ్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటారు, ఈరోజు నేను చేసేదంతా సఫలమవుతుంది అనుకుంటాడు. కానీ దాని ముందున్నటువంటి భాగాన్ని ధ్యానించడు. మొదటి కీర్తనలో రాయబడుతుంది కదా, ఏమని రాయబడుతుంది అక్కడ? ఏమని రాయబడుతుంది? చదవండి మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని బట్టి ఆనందించాలంట? దేవుని వాక్యమును బట్టి ఆనందించుచు దివారాత్రములు దీనిని ధ్యానించేటువంటి వారంగా, చదివేటువంటి వారంగా ఉంటే అప్పుడు అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అతడు ఏ రీతిగా ఉంటాడంట? నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగెలు. ఎవడు నాలో ఫలింపకుంటే తీసి పారవేస్తా అన్నాడు. ఇంకా అక్కడ ఇంకా వేరే క్వశ్చన్ లేదు. ఆయనలో ఫలింపకుండా ఏం చేస్తాడంట? తీసి బయట పారవేస్తా అన్నాడు. ఆ స్థితిలోనికి మనము వెళ్ళిపోవద్దు. మనము ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే, నీటి కాలువన యోరన నాటబడాలంటే ఆ చెట్టుకి ఏం అవసరం? నీరు ఉంటేనే అది ఫలిస్తుంది. మనకేం అవసరము? దేవుని వాక్యం అవసరం, దేవుని సహవాసం అవసరం, దేవుని సన్నిధి అవసరం. అంతేకాకుండా మనం చదువుకున్న వాక్య భాగంలో జాగ్రత్తగా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకునేటువంటి వారంగా. కాబట్టి ఈ యొక్క ప్రభు దినమున బలలో చేయవేయడానికంటే ముందు మన యొక్క జీవితాన్ని ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ నీవు నేను ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, ఎక్కడైనా అవిధేయతను కనబరుస్తుంటున్నామేమో, ఎక్కడైనా దేవునికి దుఃఖం కలిగించేటువంటి పరిస్థితిని కల్పిస్తుంటున్నామేమో. ప్రారంభంలో మరి ఆ సృష్టి చేసిన తర్వాత దేవుడు నోహవుతో ఆ ఓడ చేయడానికంటే ముందు చెప్తాడు కదా,
ఈ భూమి మీద నరులను చేసినందుకు ఆయన మనసులో ఏమైందంటే నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడట. మనల్ని బట్టి ఆయన బాధపడేటువంటి పరిస్థితిని మనము కల్పించకూడదు. మనల్ని బట్టి ఏం కావాలి? దేవుని నామము మహిమపరచబడాలి, దేవునికి సంతోషం కలగాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ 11:6లో రాయబడుతుంది. కాబట్టి ఆ విశ్వాసంలో మనం కొనసాగాల. ఆ విశ్వాసంలో మనం కొనసాగాలంటే మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా, మెలకువ కలిగినటువంటి వారంగా, మరి ఆ రీతిగా జీవించడానికి మనకు అవసరమైనది దేవుని యొక్క వాక్యం. కాబట్టి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగ్యంగా అందులో చేయి వేద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.